brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అదే విధంగా నారాయణ ఖేడ్ కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవరెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చిండు. వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద, కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది. విమానాలు కొన్ని రద్దయితున్నాయి, నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు. కానీ వారి విజ్ఞప్తి చేసిన టూరిజం, ఎకో టూరిజం సంబంధించి కానీ, అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా వారు 150 ఎకరాల భూమిని కేటాయించడం, ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా నారాయణ ఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్కర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవరెడ్డి గారు రెండు కళ్ళలాకు అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు. తప్పకుండా నారాయణ ఖేడ్ అభివృద్ధి కోసం. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవరెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చిన 2 నేషనల్ హైవేలని, అండర్ పాస్ల గురించి 2 నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా లక్ష్మీకాంతరావు గారి వేదిక మీద ఉన్నారు, మదన్ మోహన్ రావు గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్సీ గారు, వారు నూతనంగా ఎన్నికైనరు. వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం, చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చింది. తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని వారు విజ్ఞప్తులు ఇచ్చిండ్రు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.